దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన లివింగ్ బ్రెడ్ ఛానల్ వీక్షకులకు మన ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా మంది క్రైస్తవ విశ్వాస వీరులు ప్రపంచం యొక్క ఒక చివరి నుండి మరొక చివరకు ప్రయాణించడం ద్వారా వైవిధ్యమును కనపరచగా 54 సంవత్సరాలు ఒకే స్థలంలో సేవ చేసిన చార్లెస్ సిమియోన్ మరొక విధమైన వైవిధ్యతను కనపరిచారు. ఈరోజు మనము చార్లెస్ సిమియోన్ గారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. క్రైస్తవ కుటుంబంలో జన్మించినప్పటికీ మొదటి నుండి సిమియోన్ ఏమాత్రము క్రైస్తవ సంబంధమైన భక్తి పట్ల ఆసక్తి కనపరచలేదు. అయితే కింగ్స్ కళాశాలలో చదువుకుంటున్నప్పుడు సొసైటీ ఫర్ ప్రమోటింగ్ క్రిస్టియన్ నాలెడ్జ్, క్రైస్తవ జ్ఞానమును అభివృద్ధి పరచు సంస్థ అని పిలువబడే ఒక క్రైస్తవ సమూహం పట్ల ఆకర్షితుడయ్యాడు. ఈ సంస్థ ద్వారా సిమియోన్కు అనేక ఆధ్యాత్మిక పుస్తకాలు చదివే అవకాశం కలగగా అది చివరకు 1779 సంవత్సరంలో అతను మారు మనసు పొందుటకు దారితీసింది. ఆర్ట్స్లో పట్టభద్రులైన అతను తదుపరి చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్కు పాదిరిగా నియమించబడ్డాడు. సువార్త ప్రకటన గాని, సువార్తకు సాక్షులుగా ఉన్నవారు గాని కేంబ్రిడ్జ్ ప్రాంతంలో ఎక్కువగా లేని సమయంలో సిమియోన్ అక్కడ బోధించడం ప్రారంభించారు. సెయింట్ ఎడ్వర్డ్ సంఘంలో కూడా బోధించిన అతను పిమ్మట కేంబ్రిడ్జ్లోని హోలీ ట్రినిటీ సంఘంలో పూర్తి సమయం సేవ చేయుటకు పాదిరిగా బాధ్యతలు చేపట్టారు. కాపరిగా అతని సంరక్షణలోను మరియు సువార్త కేంద్ర బిందువుగా ఉండే అతని బోధనల ద్వారాను అభివృద్ధి చెందిన ఆ సంఘము సువార్త సాక్ష్యమునకు మరియు ఆత్మీయ జీవితమునకు కేంద్రముగా ఆవిర్భవించింది. సిమియోన్ యొక్క పరిచర్యలో 3 విషయాలు కీలకమైన ప్రాధాన్యతను కలిగి ఉన్నాయి. వాటిలో మొదటిది దేవుని పరిచర్య చేయుటకు మరియు బోధించుటకు యవ్వనస్తులను మరి ముఖ్యంగా విద్యార్థులను ప్రోత్సహించడం. అతని రెండవ ప్రాధాన్యత మిషనరీ సేవ. అతను శుక్ర ఆదివారాల్లో సాయంకాల సమయంలో తన గృహం నందు ఏర్పాటు చేసే సంభాషణ సమావేశాల ద్వారా అనేక మిషనరీలకు శిక్షణనిచ్చారు. ఈ సమావేశాల ద్వారా ప్రపంచ నలుమూలలకు బహుదూర ప్రాంతాలకు కూడా సువార్తను మోసుకెళ్లడానికి ఎంతో మంది యువకులు ప్రోత్సహించబడ్డారు. అంతేకాదు చర్చ్ మిషనరీ సొసైటీ వ్యవస్థాపకుల్లో సిమియోన్ కూడా ఒకరు. చివరిగా 3వ ప్రాధాన్యత ఏంటంటే క్రైస్తవ సంఘ సంస్కరణ. నామమాత్రముగా క్రైస్తవ ఆలయంకు వెళ్లే వారిని క్రీస్తుకు నిజమైన శిష్యులుగా మార్చుటకై అతను ఎంతో శ్రమించారు. సిమియోన్ ప్రార్థనాపరులు. అతడు వేకువనే 4 గంటలకు లేచి ప్రార్థన మరియు వాక్య ధ్యానములలో 4 గంటల పాటు తన సమయంను గడిపేవారు. బోధించడం మరియు ప్రార్థించడం అనునవి అతని జీవితంలో 2 ప్రధానమైన విషయాలుగా ఉండేవి. తన సొంత వారి నుండి అనేక శ్రమలు మరియు పోరాటాలు కలిగినప్పటికీ సహనము, పట్టుదల కలిగి ఈ లోకమునందు తన పరుగును విజయవంతంగా కడముట్టించారు చార్లెస్ సిమియోన్. ప్రేమైన వారలారా, మనము నివసిస్తున్న, మనం చదువుకుంటున్న, మనం పనిచేస్తున్న స్థలాల్లో మనము ఎటువంటి మార్పుకు కారణమవుతున్నాం ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్.